గోదావరి కనిలోని గౌతమినగర్ సొసైటీ అధ్యక్షులు కె లింగమూర్తి ఆధ్వర్యంలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా గౌతమినగర్ హనుమాన్ నగర్ టెంపుల్ నుండి కన్యకా పరమేశ్వర టెంపుల్ వరకు నృత్యంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మంది మహిళల కోలాటంతో శోభాయాత్ర చేశారు. పంచభక్ష పరమాన్నంలోనూ దేవికి 101 రకాలైన నైవేద్యంగా సమర్పించిన మహిళలు మంగళాలతో దీపాలు వెలిగించి పరమాన్యం కన్యక పరమేశ్వరి దేవునికి నైవేద్యం సమర్పించారు. గౌతమ్ నగర్ సొసైటీ సభ్యురాలతో పాటు గౌతమ్ నగర్ టెంపుల్ అయ్యగారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అందరూ కుటుంబ సభ్యులతో పాటు రైతులకు దేవుడు పాడి పంటలు ఆ దేవుడు కలిగించి వానలు పడాలని కన్యకా పరమేశ్వరుని దేవుడు అందరినీ సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ చైర్మన్ లింగమూర్తి, రమేష్, శ్రీనివాస్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, కిషన్, కిషోర్, సుధాకర్, రవి, సాయి, దేవ్ కిషోర్, లావణ్యతో పాటు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. మొదటి శుక్రవారము పర్వకాలము మాతలకు ఈ శ్రావణ మాసం అనేటువంటి పర్వకాలం. నిజంగా చెప్పాలంటే అభిషేకాలు కానీ అంటే వేద పాలన కానీ అర్చన కానీ చేయడం చాలా మంచిది. ఇది లోక కళ్యాణార్థం. ఈరోజు వైభవంగా ఇంతమంది మరియు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గౌతమినగర్లో ఈ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ఇంతమంది మాతలు మరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వారు గోదావరికని, అటు ఎన్టీపీసీ, అటు ఎఫ్సిఐ గౌతమినగర్ మరియు రామగుండం ఎంతోమంది వైశ్య సంఘం మాతలు, పిల్లలు, పెద్దలు ఒక వైభవంగా వచ్చేసి చక్కటి కార్యక్రమం. ఈ రోజు నుండి ఎన్నో రకాల అమ్మవారికి ప్రసాదానికి అర్పించినటువంటి మహానుభావులు. మరి దీనికి గాను అక్కడ ఉండేటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి వారు ప్రతి వారు కూడా ఇది చక్కటి పని. ఇంతమంది గ్యాదరింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఇంత మంగళారతి తీసుకురావడం, భక్తిగా చేయడం అనేది చాలా గొప్పది. కాబట్టి మరి దానికి ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మహానుభావులు, మరి మా కోనవేలి లింగమూర్తి గారితో పాటు మరి సుధాకర్ గారు, మరి లక్ష్మీ గారితో పాటు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వీరు వారు అనుకోకుండా ప్రతి వారికి, మీ కుటుంబానికి, మీకు అమ్మవారి అనుగ్రహం సర్వదా ఉండి ఎల్లప్పుడూ మీకు ఎలాంటి ఆపదలు రాకుండా, కష్టాలు రాకుండా, బాధలు రాకుండా, అందరి రోగాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరికీ పాడి పంటలు కలుగజేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పేసి ఈరోజు ఇంచుడు ఆ వానదేవుడు కూడా కనకరించిండు. ఇందా 2-3 గంటలు వాన పడింది. మరి ఈ యొక్క 2 గంటలు వానదేవుడు కనకరించినట్టయితే ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. మరి దీనికి కానీ మీ మాతలందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇది లోక కళ్యాణార్థం. మరి మీకు మంచి ఆలోచన వచ్చింది. ఈరోజు మొదటిసారి శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది. కాబట్టి ఈ రోజు నాడు అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నదానం కూడా ఉంది, భోజనాలు ఉన్నాయి. చక్కగా అందరూ పాల్గొని ఎప్పుడైతే కమిటీ వారు ఎవరైతే మంచిగా సేవ చేస్తారో వాళ్ళకి సహకరించండి. ఎవరైతే సేవ చేస్తారో వారందరూ కూడా మరియు ఆ భగవంతుడికి అనుకుని వారందరికీ ఉండాలి. మన గోదావరి కానీ వైశ్య సంఘం ఎవరైతే ఉన్నారో దానికి మహానుభావులు గోదావరి కానీ వైశ్య సంఘం వైశ్యులందరూ ప్రతి ఒక్కరు కూడా అమ్మ గోదావరి కానీ ఉన్నటువంటి గ్రామం పెద్దది. ప్రతి ఒక్క వైశ్యుడు ప్రతి ఒక్క కుటుంబానికి ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీలో వైశ్య సంఘం కమిటీ సభ్యులు కానీ వైశ్య సంఘం ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క కుటుంబానికి అమ్మవారికి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతోమంది మా పురుషులు కూడా బాణాన్ని లెక్క చేయకుండా వచ్చే ఉదయం ఉన్నారు ఇక్కడ. మరి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కార్యక్రమానికి మీరందరూ కలిసి మా ఆదిశక్తి అమ్మవారు అంటే ఎవరు? ఆదిశక్తి, పరాశక్తి, అమ్మవారితోనే శక్తి. ఏది చేసుకొని అమ్మవారి పూజ గొప్పది. కాబట్టి చక్కగా ఇక్కడ నుండి 5 నిమిషాలు కూడా ఈ రథం బయలుదేరుతుంది. వెళ్ళి చక్కటి కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి యొక్క కరుణమయ కటాక్ష వీక్షణలు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.